తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె ప్రారంభించారు. తమ డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదంటూ విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు ఓపీ సేవలు, సర్జరీలు, వార్డు సేవలు నిలిపివేసి ఆందోళన కార్యక్రమాలు, అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగించేందుకు సహకరిస్తామంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అయితే సమ్మెకి అయితే పిలుపునిచ్చారు. ముఖ్యంగా తమ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా తాము ఈ సమ్మెలో పాల్గొంటామని చెప్పి వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీ స్టూడెంట్స్ సంబంధించి 15% ఏదైతే రాయితీ ఉందో ఇది తీసేయాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరొక పక్క గ్రీన్ ఛానల్ కావచ్చు, అలాగే ఏదైతే స్కై ఫండ్స్ వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లోని ఏదైతే ప్రస్తుతం నిరసన అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ డాక్టర్లు కూడా ఏదైతే తమ సమ్మెకి అయితే పిలుపునివ్వడంతో ఎమర్జెన్సీ సేవలు కూడా ఏదైతే కొనసాగిస్తున్నారో, అలాగే మిగతా సేవలు ఏదైతే ఉన్నాయో వీళ్ళైతే బహిష్కరించినట్లు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం జూనియర్ డాక్టర్లు అయితే మనతో పాటు ఉన్నారు. వీళ్ళని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం ఈ నిరసనకు సంబంధించి మీ డిమాండ్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మేము తెలంగాణ జూడా డాక్టర్స్ అసోసియేషన్ నుండి మా విన్నపం ఏమిటంటే, మేము ఆల్రెడీ గత 4 రోజుల నుండి కూడా పేషెంట్స్ని చూసుకుంటూ మేము సమ్మె చేస్తున్నాము. సో మా డిమాండ్స్ ఆల్రెడీ మేము చెప్పాము. ముందుగా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ముందుగా మా డిమాండ్ రెగ్యులర్గా స్టైఫండ్ అనేది రావాలి. నెలసరి వేతనం అనేది అసలు జరగట్లేదు. గత 2.5 సంవత్సరాల నుండి కూడా ఇదే ఉంది మా సమస్య. సో గత ప్రభుత్వం ఇలానే పాటించింది. ఇప్పుడు కూడా ప్రతి 6 నెలల నుండి కూడా మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ వెంటబడి ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయో రెక్టిఫై చేసి మేము ముందుకెళ్తే తప్ప ప్రతి నెల వేతనం అనేది మాకు పడట్లేదు. సో ఈ స్టైఫండ్ కూడా గవర్నమెంట్ ఆర్డర్ అనేది కంపల్సరీ మాకు ఉండాలి. సో జీవో ఉంటే మాకు ఒక భద్రత అనేది ఉంటుంది. రేపు మేము కూడా ఒక సేఫ్టీ లెవెల్లో ఉంటాము. సో రెండవది ఏంటి అని అంటే గ్రీన్ ఛానల్ ఏంటి అని అంటే మాకు ఒక బడ్జెట్ అమౌంట్ అనేది అలోకేట్ చేయాలి ప్రతి ఇయర్కి కానీ, లేదనంటే ఒక 2-3 ఇయర్స్ వరకు కానీ వాళ్ళ విధంగా ఏదైతే ఆలోచిస్తారో ఆ విధంగా మాకు ఉండాలి. సో ఇప్పుడు ఈ బడ్జెట్ అలొకేషన్ చేసినా కూడా కానీ మాకు మంత్లీ టైం పడకుండా అది అవుతుంది. ఆ సమస్య ఏందో ఇంకా మాకు అర్థం కావట్లేదు. మూడవది సమస్య ఏంటి అని అంటే ఉస్మానియా బిల్డింగ్ గత పూర్వంగా కూడా గవర్నమెంట్ కానీ, అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ గారు కానీ వీళ్ళందరూ కూడా కొత్తది నిర్మాణం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. సో మా డిమాండ్ ఏంటనంటే ప్లేస్ కన్ఫర్మేషన్ అవ్వాలి, స్టోన్ ఫౌండేషన్ అవ్వాలి. సో దానివల్ల మాకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. మూడవ విషయం ఏంటి అని అంటే డాక్టర్స్ పై ఎక్కడంటే అక్కడ ఎంతో మంది వర్బల్గా కానీ చేతితో కానీ దాడి చేస్తున్నారు. ఇవి ఎక్కువ వెలుగులోకి రావట్లేదు. సో దీని మీద కూడా సెక్యూరిటీ ఫోర్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల అది ఎక్కువగా జరుగుతూ ఉంది మనకి. సో ఐదవది ఏంటి అని అంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్, యూజీ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంటర్న్స్ కానివ్వండి, మిగతా ఏ హాస్టల్స్లో అయినా మీరు చూసుకుంటే లోపల సదుపాయాలు ఏం బాగాలేవు. సో అందరు అడ్జస్ట్ అయిపోయి డ్యూటీస్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తున్నారు. మేము ఇది స్ట్రైక్ ద్వారా అందరికీ నోటిఫై చేయాలనుకుంటున్నాం. మేము బాగుంటేనే పేషెంట్స్ బాగుంటారు, ఇది గమనించాలి. గవర్నమెంట్ కూడా మా సైడ్, డాక్టర్ సైడ్, హాస్పిటల్ సైడ్, కాలేజెస్ సైడ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకొని న్యాయబద్ధంగా అడుగుతున్నామా లేదా తెలుసుకొని మీరు వెళ్ళొచ్చు. ఎందుకు అని అంటే మాకు ఇలా కూర్చొని స్ట్రైక్ చేయడం ఇష్టం లేదు ఫస్ట్ థింగ్. సో మాకు వర్క్ ఉంది, మేము చదువుకోవాలి. కానీ ఇట్లా మేము 5 డేస్ నుండి చెప్పినా కూడా కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి. మాటలతో ఏది సరిపోదు. సో మాకు కూడా పేపర్ వర్క్ ఉండాలి, పేపర్ మీద మాకు నమ్మకం కలిగియాలి, అది రెగ్యులర్గా ఉండాలి. సో ఇంకా అదర్ మెడికల్ కాలేజ్ చూసుకున్నట్టయితే కాకతీయ మెడికల్ కాలేజ్లో రోడ్స్ బాగాలేవు. ఇది ఆల్మోస్ట్ చెప్పి 6 మంత్స్ అయింది. 6 మంత్స్లో ఒక 1 డేలో చేసే ప్రాసెస్ అది, అయినా కానీ అది జరగలేదు. సో అది ఒకటి ఉంది. ఇంకా యూజీస్కి బస్సెస్ ఫెసిలిటీస్ కూడా కొన్ని దూరం నుండి ప్రయాణం చేసే యూజీస్కి కూడా బస్సెస్ లేవు. సో ఆ బస్సెస్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. సో ఇంకా ఇప్పుడైతే కొన్ని డిపార్ట్మెంట్స్ నుండి కూడా మెడిసిన్స్ కానీ అవైలబిలిటీ ఉండట్లేదు. సో మేము ఆల్రెడీ పై అధికారులకు విన్నవించుకున్నాము, చూస్తున్నామన్నారు. బట్ పేషెంట్కి అది హెల్ప్ఫుల్ అవ్వట్లేదు. సో మేము పేషెంట్ సైడ్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపటి నాడు వాళ్ళకి ప్రాబ్లం వచ్చినది మాకు ప్రాబ్లమే. ఎందుకంటే మాకు తెలుసా బాధ ఏందో, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధ ఉంటుంది అనేది. సో ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్క డిమాండ్ తీరిస్తేనే మేము స్ట్రైక్ మళ్ళీ ఆపేస్తాం. లేదు అని అంటే మీరు ఎంతవరకు ప్రొలాంగ్ చేస్తారో మేము అంతవరకు కూడా స్ట్రైక్ ప్రొలాంగ్ చేస్తాం. సో జై జూడా, జై డాక్టర్స్ యూనిటీ. చూడండి, అది ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. అక్కడ కొంతమంది విద్యార్థులు నష్టపోతున్నారు, తెలంగాణ విద్యార్థులు. అలాగే వాళ్ళకి ఇక్కడ న్యాయం చేయాలని చెప్పేసి ఏవైతే న్యూ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ 15% రిజిస్ట్రేషన్ ఇది ఉండాలి అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు విద్యాశాఖ మంత్రికి కానీ లేదంటే గవర్నమెంట్ కానీ మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? చెప్పండి.
విద్యాశాఖ మంత్రికి కానీ గవర్నమెంట్కి కానీ మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయదలుచుకున్నారు ఈ సమ్మె ద్వారా? హెచ్చరికలు అంటూ మేమేం చేయట్లేదండి. చెప్పాను మొదటనే, మేము వర్క్ చేసుకుంటూనే పేషెన్స్గా ప్రొటెస్ట్ చేశాము, బ్లాక్ బ్యాచ్ ప్రొటెస్ట్ చేశాము, ఓకే, బ్లైండ్ ప్రొటెస్ట్ చేశాము, బ్లాక్ డ్రెస్ ప్రొటెస్ట్ చేశాము. అది వర్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటి అని అంటే 50% ఆఫ్ ద డాక్టర్స్ వర్క్లో ఉన్నారు, 50% ఆఫ్ ద డాక్టర్స్ స్ట్రైక్లో ఉన్నాము. సో దీన్ని గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. మేమేం ముందుకెళ్ళాలని లేదు. వాళ్ళు మా డిమాండ్స్ పూర్తి చేసేస్తే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. మాకు హెల్త్ మినిస్టర్ గారు, దాని తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ నుండి కానీ ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో డిఎంఈ మేడం కానీ వీళ్ళు వచ్చి మాకు జీవో మా చేతిలో పెట్టేంత వరకు, ల్యాండ్ ఫౌండేషన్ చేసే వరకు, సెక్యూరిటీ ఫోర్సెస్ పెట్టే వరకు, ఓకే, బస్సెస్ ఫెసిలిటీస్, రోడ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ అన్ని పెట్టేదాకా మేము స్ట్రైక్ విరమించుకోము. సో ఇదే మా హెచ్చరిక. మొత్తానికి ఏదైతే వీళ్ళకున్న డిమాండ్స్ ఏదైతే పరిష్కరించే వరకు కూడా డాక్టర్లు సమ్మె నిర్వహిస్తామని చెప్పి జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకున్న ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే స్కై ఫండ్స్ కావచ్చు, లేదంటే ఉస్మానియా కాలేజ్ న్యూ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిష్కరించే వరకు కూడా వాళ్ళు ఈ సమ్మెతో కొనసాగిస్తూ ఉంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.